శ్రీరామ జయం శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అనే అంశానికి స్వాగతం. ఎలాంటి స్థలం పైన గృహ నిర్మాణం చేపడితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది? ధన కనక వస్తు వాహనాదులతో, సంపదలతో, బంధుమిత్రులతో, విజయ పరంపరలతో ఇంట్లో ఉండే వారందరికీ కూడా సౌభాగ్యదాయకంగా, కళ్యాణకరంగా ఇంటి నిర్మాణం పూర్తి అయిన అనంతరం ఆ ఇల్లు భోగభాగ్యాలతో తులతూగాలి అంటే ఎలాంటి స్థలం పైన గృహ నిర్మాణం చేపట్టాలి? చతురస్రాకారం, సమచతురస్రాకారం ఈ రెండు మాత్రమే సంపూర్ణమైన ఫలాలను మనకు అందిస్తాయి. గృహానికి సంబంధించి సేకరించేటటువంటి ఆ భూమి ఆయం, వ్యయం ఇలాంటివన్నీ కూడా చూచుకున్న తర్వాత పదం కూడా లెక్క కట్టి ఆ పదం ఏ వర్గానికి చెందుతుంది ఇవన్నీ కూడా వాస్తు సంబంధమైన నియమాలతో చూసుకున్న తర్వాత కూడా ప్రాథమికమైన అంశాలలో పరిగణనలోనికి తీసుకోవలసిన మొట్టమొదటి అంశం ఆ స్థలం నలుచదరంగా ఉన్నదా లేదా అనేది. ఇంటి స్థలం దీర్ఘచతురస్రాకారంగా ఉంటే సమస్త సంపదలు ఆ ఇంట్లో స్థిరంగా ఉంటాయి, లేదా సమచతురస్రాకారంగా, అలాగే నాలుగు వైపులా ఆ ఇంటికి ఖాళీ స్థలాన్ని వదలవలసి ఉంటుంది. అన్నింటికంటే కూడా ముఖ్యంగా తూర్పు ఎక్కువ, అంతకంటే కొంచెం తక్కువ ఉత్తరం, అంతకంటే కొంచెం తక్కువ పడమర, అంతకంటే కొంచెం తక్కువ దక్షిణం, ఇలా ఉండే విధంగా నాలుగు వైపులా ఖాళీ స్థలం విడిచిపెట్టిన ఇల్లు లక్ష్మీప్రదం, సమస్త సంపదలకు నిలయం. ఇందులో మరీ ఒక విషయం గమనించవలసింది ఏమిటి అంటే, చూడడానికి నలుచతురంగానే కనిపిస్తుంది, కానీ శూర్పాకారంగా విషమ కోణంలో కూడా ఆ భూమి ఉండే అవకాశం ఉంటుంది. దక్షిణం వైపు కొలత తక్కువగా, ఉత్తరం వైపు కొలత ఎక్కువగా ఉండడంతో ఈశాన్యం పెరిగింది అని అనుకుంటూ ఉంటాం. నలుచతురంగానే కానీ దక్షిణం వైపు 20 అడుగులు మాత్రమే ఉండి ఉత్తరం వైపు 24 అడుగులు పెరిగినప్పుడు వాయువ్య కోణం కానీ ఈశాన్యం కోణం కానీ పెరుగుతుంది. స్థూలంగా చూడడానికి 4 కోణాలే, కానీ వాయువ్యం పెరిగినా ఈశాన్యం ఈ విధంగా పెరిగినా నష్టం కలిగించక మానదు, సమానంగా ఉండాలి. ఇలాంటి పరిస్థితులలో చేపట్టవలసిన ప్రాథమికమైనటువంటి పరిష్కారాలలో ప్రప్రథమమైనది ఆ ఇంటికి సంబంధించి వాస్తు యంత్రం. వాస్తు యంత్రం ఎప్పుడూ కూడా వెండి లోహంతో చేయబడినది అయి ఉండాలి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంటి నిర్మాణం చేసే సమయంలో ఆ ఇంటి స్థలాన్ని, క్షేమాన్ని కోరి మనం ఆ ఇంటి రక్షగా ఏర్పాటు చేసే యంత్రం కొద్దిపాటి ఖరీదు చేసేదే, కానీ ఆ ఇంట్లో ఉండేవారికి కలకాలం ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని అందించేది అయి ఉంటుంది. అలా ఆ వాస్తు యంత్రం వెండి లోహంతో చేసినది ఇంట్లో ఏర్పాటు చేసుకుని నిత్య ధూపాదులతో పూజలు చేసినట్లయితే భూమికి సంబంధించిన ఈ దీర్ఘచతురస్రాకారం కానటువంటి విషమకారం, శూర్పాకారం, భద్రాకారం, పణవాకారం ఇలాంటి లోపాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఆ ఇల్లు లక్ష్మీప్రదం కావాలి అంటే కనీసంగా ఇంటి నిర్మాణం 4 మూలలు సమానంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. సమానం అంటే దీర్ఘచతురస్రాకారంలో ఆగ్నేయం నుంచి నైరుతి వైపు, వాయవ్యం నుంచి ఈశాన్యం వైపు ఉండే కొలత సమానంగా ఉండాలి. దీర్ఘచతురస్రాకారం కానీ సమచతురస్రాకారం కానీ ఉండేటటువంటి భూమిలోనే గృహ నిర్మాణం చేపడదాం. మళ్ళీ కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరదాం. శ్రీరామ జయం.